సో ఈ స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ మన కాలేజీలో జరుపుకోవడం అనేది ట్రెండ్గా మారిపోయింది. ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రామ్కి మన తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ చైర్మన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం అనేది సో మనం ఎంతో అదృష్టంగా భావించాల్సినటువంటి విషయము. సో ఈ స్పోర్ట్స్ మీట్ ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ముందుగా మన డైరెక్టర్ భాస్కర్ సార్ని కోరుతా ఉన్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్న గారికి మన యొక్క యువ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ముఖ్యంగా విద్యార్థుల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా కేవలం యూత్ని ఎంకరేజ్ చేద్దామనే ఆలోచనతోని తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అండ్ ముఖ్యంగా ఆల్ ద స్టూడెంట్స్, పార్టిసిపెంట్స్, ఆడియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బికాజ్ ఏంటంటే మా ప్రీవియస్ డేస్లలో మమ్మల్ని గ్రౌండ్లకి వెళ్ళి ఆడుకుంటుంటే పేరెంట్స్ వద్దనేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే అడ్మిషన్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంటే మా పిల్లోడు ఇంట్లోకించి బయటకు వెళ్ళట్లేదు సార్. ఒక పాయింట్, గేమ్స్ ఆడుతున్నారు కానీ ఎక్కడ ఆడుతున్నారంటే మొబైల్లో ఆడుతున్నారు. సో గేమ్స్ ఆడాలి, కానీ గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఆడితే మనకు శారీరకంగా నెక్స్ట్ మానసికంగా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దానికి ముఖ్యంగా దానితో పాటు ఈక్వల్గా మన గేమ్స్కి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. చూస్తున్నాం, నిన్న కూడా మనకు శ్రీలంక వర్సెస్ ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం T20 చూస్తున్నారు కదా మ్యాచ్. ప్రతిదీ కూడా మన ఇండియన్సే గెలుస్తున్నారు. సో అమ్మాయిలం కదా మేమేం చేస్తాము అనే ఆలోచన పక్కన పెట్టి మన దేశానికి వరల్డ్ కప్ అందించింది కూడా ఉమెనే. మొన్న గేమ్స్లలో పార్టిసిపేట్ చేసేది కూడా ఉమెన్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. కాబట్టి మన శివసేన రెడ్డి గారు మన యూత్ అందరికీ కూడా, తెలంగాణ యూత్ అందరికీ కూడా స్పోర్ట్స్ పైన తను ఎంకరేజ్ చేసే విధానము, ఎంకరేజ్ చేసి మీకు వచ్చే అవకాశాలని ఎన్నైతే తెలంగాణ తరఫున మన స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. అండ్ స్పెషల్గా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు స్పోర్ట్స్కి ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చేస్తే వాళ్ళకి రేపు మీ కెరీర్, మీ లైఫ్ అంబిషన్స్ అయినటువంటి ఏ జాబ్ అయినా సరే మనకు స్పోర్ట్స్ ఎంట్రీస్ ద్వారా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అండ్ ముఖ్యంగా మన కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పాండే అనే స్టూడెంట్స్ మన ఇండియాని రిప్రజెంట్ చేసి ఆడుతున్నాడు. ప్లస్ దాంతోపాటుగా ఎన్నో నేషనల్స్ ఆడి గెలిచారు. సో ఇలాంటి ఈ 2 days రేపు అండ్ ఇవాళ ఫుల్ టు ఎంజాయ్ చేసి మళ్ళీ అగైన్ మన స్టడీస్లోకి వెళ్ళిపోవాలని చెప్పి, ఎందుకంటే గేమ్ ఆడే టైంలో గేమ్స్ ఆడాలి, చదువుకునే సమయంలో చదువుకోవాలి. ఏది చేసే సమయంలో అది చేస్తే మన ఫ్యూచర్ లైఫ్ మొత్తం కూడా ది బెస్ట్గా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మరొకసారి శివసేన రెడ్డి అన్న గారికి మరియు మన వెల్ విషర్స్ అయినటువంటి గణేష్ రెడ్డి గారికి మరియు మిత్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.